హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి టాప్ ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ ఏంటో చూద్దాం. మరి తెలుగు సినీ పరిశ్రమలో బ్రహ్మానందం అంటే ఓ చరిత్ర. కొన్ని కోట్ల మందిని నవ్వించడానికే పుట్టిన కారణ జన్ముడాయన. 3 శతాబ్దాలుగా వందల చిత్రాల్లో నటించిన బ్రహ్మానందం అత్యధిక చిత్రాలలో నటించిన యాక్టర్ గా ఇప్పటికే గిన్నిస్ బుక్ లో ఎక్కారు. కొందరు నటిస్తే నవ్వు పుడుతుంది, కానీ బ్రహ్మానందాన్ని చూస్తేనే ఎవరైనా నవ్వాల్సిందే. ఆయన మొహంలోనే అంతటి శక్తి పెట్టాడేమో దేవుడు అనిపించక మానదు. వయసు మీద పడడంతో ఇటీవలే కాలంలో సినిమాలు తగ్గించినా అప్పుడప్పుడు ప్రేక్షకులని పలకరిస్తూనే ఉన్నారు. అంతేకాదు, సినిమా ఈవెంట్లకు హాజరవుతూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. అయితే తాజాగా బ్రహ్మానందం ఇంట్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సందడి చేశారు. భార్య ఉపాసనతో కలిసి ఆయన ఇంటికి వెళ్లిన చరణ్ కుటుంబ సభ్యులని ఆప్యాయంగా పలకరించారు. బ్రహ్మానందం చిన్న కుమారుడైన డైరెక్టర్ సిద్ధార్థ్ దంపతులు ఇటీవల బిడ్డకు జన్మనివ్వడంతో బ్రహ్మానందం మరోసారి తాతయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం మధ్యాహ్నం రామ్ చరణ్ ఉపాసన వారింటికి వెళ్లి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో బ్రహ్మానందం చరణ్ ని గట్టిగా హత్తుకున్న దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. సిద్ధార్థ్ వివాహం 2023 ఆగస్ట్ లో హైదరాబాద్ కి చెందిన ప్రముఖ డాక్టర్ పద్మజ వినయ్ల కుమార్తె ఐశ్వర్యతో జరిగింది. ఈ వివాహ వేడుకకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇక బ్రహ్మానందం సినీ కెరియర్ విషయానికొస్తే జంధ్యాల డైరెక్షన్ లో తెరకెక్కిన ఆహనా పెళ్ళంట చిత్రంలో సినీ రంగంలో అడుగుపెట్టిన ఆయన వివిధ భాషల్లో 1200 పైగా చిత్రాల్లో నటించినందుకు 2010లో ఆయన గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కారు. కళారంగానికి ఆయన చేసిన సేవలకు గాను 2009లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఉత్తమ హాస్య నటుడిగా 5 నంది అవార్డులు అందుకున్న ఆయన ఓ ఫిలింఫేర్ పురస్కారం, 3 సైమా అవార్డులు అందుకున్నారు. 2005లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఇక ఆయన వివిధ సంఘాల నుంచి అందుకున్న పురస్కారాలు, అవార్డులు లెక్కలేదు. వాటి కోసం బ్రహ్మానందం తన ఇంట్లో ప్రత్యేకంగా ఓ గదినే కేటాయించారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక సోషల్ మీడియాలో బ్రహ్మానందం క్రేజ్ అంతా ఇంత కాదు. ఒక రకంగా చెప్పాలంటే మీమర్స్ అందరూ ఆయన్ని దేవుడుగా వర్ణిస్తుంటారు. బ్రహ్మానందం కూడా వారిపై అంతే ప్రేమని చూపిస్తుంటారు. సో మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.